గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం చేద్దాం తెలంగాణ స్పెషల్ కారపప్పులు. కారపప్పులు ఇవి వచ్చేసి మనం స్నాక్ ఐటెం లాగా చేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను మీకు కాంబినేషన్స్ చెప్తాను. దీనికి కావాల్సింది వచ్చేసి ఇక్కడ మనకి బియ్యం పిండి అండ్ కొంచెం పల్లీల బదులు మనం కావాలంటే శనగపప్పు నానబెట్టింది కూడా ఆప్షనల్గా తీసుకోవచ్చు. కొంచెం పచ్చికారం, అల్లం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర అండ్ తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. సో దట్ మనకు కొంచెం స్మూత్గా మెత్తగా వస్తే మనకు కాంబినేషన్ బాగుంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర అండ్ పచ్చికారం వేసుకున్నానండి. మనకి ఉప్పు కారం తగినంత. దీంట్లో వచ్చేసి నేను క్రష్ చేసిన పల్లీలు ఇచ్చాను. అంటే నేను హోల్ పల్లీల బదులు అవే కచ్చాపచ్చ దంచుకుని పెట్టాను. సో దట్ మనకు టేస్ట్ బాగా వస్తుందన్నమాట. దెన్ ఆనియన్స్ ఇవన్నీ కలిసి మనం నీట్గా కలుపుకోవాలి. అవసరమైతే ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకొని మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. ఐ విల్ షో యూ దట్. దీన్ని వచ్చేసి మనం చపాతీ పిండి కన్సిస్టెన్సీతో ఇలా కలుపుకున్నాం కదండి. నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్న పర్పస్ ఏంటంటే సాఫ్ట్గా రావడానికి. సో దట్ మనం ఇమ్మీడియట్గా కన్స్యూమ్ చేయొచ్చు, పప్పుతో కానీ పెరుగుతో కానీ. మనకి గట్టిగా కావాలనుకుంటే మనం చెక్కలు అంటాం కదా, దానిలో ఆనియన్ స్కిప్ చేస్తాము అండ్ కారం వేసుకోవచ్చు, ఎండు కారం. దెన్ అవి స్టోర్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఇమీడియట్గా తినేసేయడానికి, ఈవినింగ్ స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించిన పిండినంతా ఈ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. దెన్ మనం వీటిని ఒత్తుకొని మనం మెత్తగా కావాలంటే కొంచెం మందంగా, కొంచెం క్రంచీగా కావాలంటే పల్చగా ఒత్తుకోవాలి. నేను మీకు ఆ ప్రాసెస్ ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి నేనైతే ఒక ప్రీ హీట్ కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. యాజ్ పర్ యువర్ చాయిస్ మీరు వాడుకోవచ్చు. దెన్ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మనం అవి అప్పల్లాగా ఒత్తుకొని ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి పెట్టు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేలోపు మనం కారపప్పలు ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. స్లైట్గా పొంగుతాయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అయ్యాక తీసేయడము. ఇదిగోండి, ఇది మన ఫైనల్ అవుట్పుట్. దీన్ని వచ్చేసి మనం పప్పుతోటి, ఎనీ కైండ్ ఆఫ్ పప్పు అండ్ పెరుగు, టమాటా చట్నీ దేంతో తిన్నా కానీ కాంబినేషన్ సూపర్. సో ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది. దిస్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ తెలంగాణ.